వెంకటేశ్వర స్వామి పరకామనికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామని కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది మిత్రులారా. పరకామనిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామనిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా. అసలు నేను అడుగుతున్నా, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడుంటే అధికారులు రాజీకి వెళ్ళారు? టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. ఎవరు ఆ పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు? సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల 13/10/2025 నాటికి ఈ వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బోర్డులో ఏదైనా దీని మీద నిర్ణయాలు తీసుకుంటే మొత్తం సీజ్ చేయమని చెప్పింది.